హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం కొత్తిమీర రైస్ ఇంట్లో ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఒక 6-7 లవంగాలు వేస్తున్నాను. అలాగే 1 ఇంచు చెక్క, అలాగే 2 ఇలాచీలు వేస్తున్నాను. ఒక 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే అల్లం, ఒక 4 వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను. ఒక కప్పు కొత్తిమీరని తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాం. దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మొత్తం ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసుకుని కొద్దిగా మిక్సీ పట్టాలని మెత్తని పేస్ట్ లాగా. మెత్తగా పేస్ట్ పట్టేసుకుందాం. చూసారు, ఈ విధంగా పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అందులోనే 2 బిర్యానీ ఆకులు, అలాగే 2 స్టార్ పువ్వులు, కొంచెం సాజీరా వేసుకుని ఒకసారి వేగనిద్దాం. ఇది కాస్త వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, పెద్దది. అది ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ అన్నది బాగా వేగాలన్నమాట. ఈ ఆయిల్లోని బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, కాస్త వేగింది కదా. ఇప్పుడు ఒక చిన్న టమాటా తీసుకున్నానండి. దాన్ని కూడా వేసుకుని కాస్త మగ్గనిద్దాం. టమాటా అన్నది మగ్గాలి కాస్త. చూసారా, మగ్గింది కదా. ఇప్పుడు మనం ఇందాక రెడీగా మిక్సీ పట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్ని, దాన్ని వేసేసుకోవాలి మొత్తం. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట, ఈ కొత్తిమీర పేస్ట్ అన్నది. అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది, ఫ్రై అయిన దాన్ని బట్టి. మొత్తం వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. కాసేపు మూత పెట్టుకుందాం, మగ్గుతుంది. చూసారా, మగ్గింది కదా. ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీని. బాగా వేగాలన్నమాట ఆయిల్లోని ఇది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఇప్పుడు చిటికెడు పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇవన్నీ కూడా కాస్త వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసుకుందాం మొత్తం అన్నీని. ఇలా మార్నింగ్ టైము గమ్ముని మీకు లంచ్ బాక్స్ పెట్టాలంటే ఎలా ట్రై చేసేయండి. సింపుల్గా త్వరగా అయిపోతుంది అన్నమాట. చూసారా, వేగింది, ఆయిల్ అన్నది పైకి తేలింది కదా. ఇప్పుడు నేను ఇందులో 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్లో మొత్తం ఆ పేస్ట్ అంతా కలిసిపోవాలన్నమాట. శుభ్రం బాగా కలిపేసుకుందాం. మొత్తం అవన్నీ రైస్కి పట్టేవాలి. చూసారా, ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, సర్వ్ చేసేసుకుందాం. ఇలా సింపుల్గా త్వరగా ఇలా చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దలు కూడా ఇష్టంగా తింటారన్నమాట. మనకు మార్నింగ్ టైము గమ్మున అయిపోతుంది లంచ్ బాక్స్ అన్నది, ఎక్కువ హడావిడి పడకుండాని. ఇలా ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.